హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శైలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి మండే వ్లాగ్ అండి. మండే అయితే మార్నింగ్ అందరికీ కలిపి ఇంకా ములక్కాడ పులుసు చేసేస్తున్నాను అనమాట. ఇంకా క్యారేజీ అది ఇంకా అందరికీ కలిసి వస్తుంది కదా. పూజ అయితే అయిపోయింది. నైవేద్యం అది కూడా పెట్టేసాను. ఇంకా పులుసు పెడుతున్నాను అనమాట. ఇవి కొంచెం ముందు పోపు దినుసులు, వెల్లుల్లిపాయ చితక్కొట్టినవన్నీ వేసి ఉల్లిపాయలు కొంచెం వేగింత హడావిడి కదా, కొంచెం పెద్ద పెద్దవే కొస్తాను, అందుకే వేగట్లేదు. చిన్న చిన్నవి కొయ్యవలసింది. హడావిడిలో ఇంకా పట్టించుకోకుండా ఎలా పడితే అలా కొయ్యడం వల్ల కొంచెం టైం పట్టింది. ఉల్లిపాయ ముక్కలు వేగిపోయిన తర్వాత ముందుగా కోసి పెట్టుకున్న ములక్కాడలు కూడా వేసి కొంచెం మగ్గిచ్చాను కాసేపు. అందులోనే కొంచెం ఉప్పు, పసుపు, కొద్దిగా బెల్లం కూడా వేస్తాను నేనైతే. పులుసులు కదా, టేస్ట్ బాగుంటుంది. కొంచెం తీయగా ఉంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా, అందుకని చెప్పి ఇగో కొంచెం బెల్లం పొడి వేసాను. అంటే మేము కాఫీ టీల్లో కూడా పంచదార వాడనండి, తక్కువ బెల్లం పొడే వాడతానమాట. ఇంక అందుకని ఆ బెల్లం పొడి ఇందులో యూస్ చేసాను. ఇది కొంచెం మగ్గిపోయిన తర్వాత చింతపండు నీళ్ళు పోసేసాను. ఇంక అందరికీ క్యారేజీ ఇదే ఇచ్చేసాను అనమాట ఈరోజైతేని. ఇంక వీళ్ళకి క్యారేజీ ఇచ్చిన తర్వాత మిగిలిపోయింది నేను ఉంచేసుకున్నాను ఒక గిన్నెలోకి తీసేసుకుని. తర్వాత అయితే ఇంక మిగతా పనులు వీళ్ళు వెళ్ళిపోయారు, స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు అయితే ఇంక తర్వాత తీసాను అనమాట. ఇది ఆయిల్ ఎక్కువగా అంతుంది కానీ అంటే నేను మొత్తం తేరిపోయిన తర్వాత తీసాను కదా, అందుకని అలా కనిపిస్తుంది. ఈ శారీ చాలాసార్లు కట్టేశాను, ఎందుకంటే ఇది మా అమ్మకి బాగా నచ్చింది. ఇది అంటే కలంకారీ టైప్లో ఉంది కదా, ఎప్పటి నుంచి అది కట్టుకున్నప్పుడల్లా కావాలి కావాలని గొడవ చేస్తుంది, కుట్టే అని చెప్పి. ఇంకా కట్టేసాను కదా, ఎక్కువసార్లు ఎలాగ కట్టాను, అది సరదా పడుతుంది కదా అని చెప్పి ఇంకా కట్ చేసి దానికి లాంగ్ ఫ్రాక్ కుడదామని కట్ చేస్తున్నాను. తర్వాత కుట్టిన తర్వాత కూడా చూపిస్తానండి. ప్రస్తుతానికైతే ఇంక పౌట్ చెంగు అది కూడా డివైడ్ చేసేస్తున్నాను అనమాట. లాంగ్ ఫ్రాక్లా కుడదామని, కుదిరితే పైన కూడా కోటు కింద కుడదామని అనుకుంటున్నాను. చూడాలి మరి ఎలా వస్తుందో అవుట్పుట్, తర్వాత చూపిస్తాను స్టిచ్ చేసిన తర్వాత కూడాను. ఇప్పుడైతే ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఫుల్ వాన పడుతూనే ఉందండి. అలా వస్తుంది తగ్గుతుంది, ఏ టైంకి వస్తుందో ఏ టైంకి తగ్గిపోతుందో తెలియట్లేదు. అలా ఉందన్నమాట. అలా చినుకు పడుతూనే ఉంది. ఇంకా షెడ్లో వేసేసాను బట్టలు తడిపి. చూడండి చుట్టూ వెనకాల ఈ వర్షానికి మొత్తం పాదులు అవి కూడా వచ్చేసాయి అనమాట. అవతల సైడు చేలు అవి కనిపించేవి, ఇవన్నీ పెరిగిపోవడం వల్ల కనిపించట్లేదు. ఇదేంటంటే మన బీరక తొక్కలు ఉంచేసాను అనమాట ఒకరోజు ఎండపెట్టి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను చేద్దామని అవ్వట్లేదు. బీరకాయ కూడా ఫ్రెష్గా ఉందని చెప్పి మొన్న కర్రీ వండాను కదండి, అవి ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను. అవి ఏంటంటే ఒకసారి ఎండలో పెట్టుకుని ఆ బీర తొక్కలు ఈసులు ఉండే తీసేసుకుని అందులో జీలకర్ర, మనకు సరిపడా ఎంత కారం తింటామో దాన్ని నేను 2 ఎండుమిరపకాయలు వేసాను. ఇవన్నీ వేసి కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ తిప్పేసుకోవాలన్నమాట. బీరపొట్టు వేపుడు మా అమ్మ చేసేదండి నా చిన్నప్పుడు. నాకు ఇది పెద్ద హైలైట్గా అనిపించేది అనమాట. మా అమ్మ ఎప్పుడు చేసినా కూడా ఏదో కొత్తగా అనిపించేది. ఏం కాదు, దీన్ని ఇలా కంగాముంగా మిక్సీ తిప్పేసుకుని కొంచెం ఒక స్పూన్ వేసాను, ఆయిల్ కూడా ఎక్కువ వేయలేదు. వేసిన తర్వాత కొంచెం ఇంగు వేసాను. వేగిన తర్వాత ఈ పొట్టును వేసి వేయించుకోవాలన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈవినింగ్ వీళ్ళకి భోజనంలో పెడదాము, ఇంకా పులుసు ఎంతో లేదు కదా అన్నట్టు వేయిస్తున్నాను అనమాట. బాగుంటుంది, కరకరలాడుతూ ఉడియాలతోనే ఫీలింగ్ వస్తుందండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.